శారీస్ ఫ్రైడేకి ఒకసారి, ఆ ఫ్రైడే కూడా ఈ ఎండాకాలం వస్తే అస్సలు కట్టలేను ఆ బరువు చీరలు. ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోతుంది దర్గాకి నేను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి దర్గాకి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతాం. దర్గా దగ్గర మొత్తం షాపింగ్ అన్నీ చేసేద్దాం ఇవాళ వీడియోలో, ఓకేనా. ఇవాళ వచ్చేసి నేను ఈ డ్రెస్ అయితే ట్రై చేస్తున్నా, చూడండి ఎలా ఉందో. ఎందుకంటే ఈ ఎండాకాలంలో శారీస్ అస్సలు కట్టలేము. నేను కట్టేదే ఫ్రైడేకి ఒకసారి, ఆ ఫ్రైడే కూడా ఈ ఎండాకాలం అస్సలు కట్టలేను. ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంది. ఈ డ్రెస్ అయితే ట్రై చేస్తున్నా దర్గాకు వెళ్ళటానికి. ఇది వేసుకొని ఇంకా రెడీ అయిపోయి వెళ్దాం, ఓకేనా. ఓకేనండి, రెడీ అయిపోయాను. మా వారు వచ్చేటప్పటికి డ్రెస్ అయితే వేసేసుకున్నా. ఇంకా తల అది చేసుకొని పౌడర్ పెట్టుకుంటే మా వారికంటే ఫస్ట్ నేనే రెడీ అయిపోతాయి ఇవాళ. ఎందుకంటే ఎప్పుడు లేట్ లేట్ అంటారు, అందుకనేసి మా వారు అయితే బయటికి వెళ్ళారు. వచ్చేటప్పటికి నేను తొందరగా ఒక్క క్లిప్ పెట్టేసుకొని అలాగా రెడీ అయిపోవటమే పోద్ది. హెయిర్ ఏముంది, ఒక క్లిప్ పెట్టేస్తే రెడీ అయిపోయాను, చూడండి అంతే. ఇక్కడ వచ్చేసి పాన్స్ వైట్ బ్యూటీ అయితే నేను ఎప్పుడన్నా ఒకసారి పాన్స్ వైట్ బ్యూటీ వాడతాను అంతే. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు వాడను. అంతే, కొద్దిగా పెట్టుకొని ఇంతే నేను రెడీ అయిపోయేది. ఓ మేకప్లు వేయాలి అని ఏం లేదు, అయిపోయింది. పాన్స్ పౌడర్ కొద్దిగా, అయిపోయింది. ఇది నా ఫైనల్ లుక్ ఇంకా దర్గాకు వెళ్ళటానికి, ఓకేనా. నేనైతే రెడీ అయిపోయా. మా వారు వచ్చాక ఇంకా మా వారికి రెడీ చేయాలి తొందరగా. మొత్తానికైతే షాపింగ్కి దర్గాకి అన్నీ వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాను. మా వారు ఇప్పుడే వచ్చి మా వారు కూడా రెడీ అయిపోయారు. అదేంటో వెళ్దాం అనేటప్పటికి తలనొప్పి అయితే భలే వచ్చింది. తలనొప్పి ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తే ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నా, డోలో ట్యాబ్లెట్. అన్నిటికీ తగ్గిపోద్ది జ్వరం ఉన్న ఒళ్ళు నొప్పులున్నా. ఇంకా బయలుదేరి టెంకాయ అయితే తీసుకుందామని ఇక్కడైతే ఆగాము. ఈ టెంకాయ చూస్తే రేటు 35 రూపాయలు 40 రూపాయలు అంట. అస్సలు నీళ్ళే లేవు టెంకాయలు, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత రేటు ఉందేమో. ఇంకా తీసుకొని అయితే టెంకాయ ఉదిన కడ్డీలు ఇంకా దర్గాకి అయితే వెళ్తున్నాము. ఇదంతా మా ఊరు దర్గాకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ వచ్చేసి దర్గాకి వెళ్ళటానికి మా ఇంటి దగ్గర నుంచి ఒక పావు గంట అయితే పట్టిద్ది. ఊరి బయట దర్గా, ఇది వచ్చేసి దర్గాకు వచ్చేసాము. దర్గా ముందు అయితే రోడ్డు అస్సలు బాగాలేదు, అంటే రోడ్డు కొత్తగా వేశారు. 2-3 వారాల నుంచి వాటర్ వేసి కూలింగ్ అయితే చేస్తున్నారు, అందుకే బురదగా ఉండదు రోడ్డు. ఇది వచ్చేసి దర్గా లోపల మొత్తం ఎంట్రన్స్ నుంచి వచ్చాక ఇదైతే లోపల ఉదిన కడ్డీలు అయితే ముట్టించేసాము. ఇక్కడైతే బయట చూడండి కొండలు అన్నీ చాలా బాగుంటుంది. అసలు పగులు వస్తే చాలా బాగుంటుంది. నాకు టైం పొద్దున పూట రావడానికి కుదరదు, ఇంకా సాయంత్రం పూటే వస్తాం కాబట్టి ఇక్కడంతా చీకటిగా ఉంటుంది. దర్గా లొకేషన్ మొత్తం చూపిద్దామన్నా కానీ ఇక్కడ వచ్చేసి టెంకాయ కొడితేమో కుళ్ళిపోయింది. మా ముస్లిమ్స్లో టెంకాయ కుళ్ళిపోతే మంచిదే, మీకు మంచిదో కాదో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే కుళ్ళిపోయింది, అయినా కానీ కొట్టేసి ఇంకా కొద్దిసేపు దర్గాలో మొత్తం తిరిగేసి దువా అయితే చేసుకుంటున్నా. మా వారైతే లోపలికి వెళ్ళి దువా చేసుకొచ్చారు. లోపలికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు, అంటే బయట నుంచి చేసుకోవాలి. లోపల గర్భగుడి అంటారు కదా, అలా లోపలికి మగవాళ్ళే వెళ్తారు. ఆడవాళ్ళు బయట నుంచి ఇలా చేసుకొని చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకొని దువా చేసుకోవాలి. అక్కడ నుంచి వచ్చేసి మస్తనూల స్వామి దర్గా అయితే వచ్చాం. అంటే 2 దర్గాలు ఒకే చోట ఉంటాయి. అక్కడ ఫస్ట్ చూపించింది నాయబ్రహ్మ స్వామి, ఇక్కడ వచ్చేసి మస్తనూల స్వామి దర్గా అనమాట. ఇక్కడైతే పైన ఏముండదు, చెట్టు ఉంటుంది, అదే యాపకాయ చెట్టు, దాని కింద దర్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే కూర్చున్నాం కొద్దిసేపు. దర్గాకి రాగానే కొద్దిసేపు కూర్చోవటం అలవాటు టెంకాయ కొట్టుకొని, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.